ఒక చిన్న రైల్వే స్టేషన్ చాయ్ కప్పులో ఆవిరిలా ఎగసిన కలలు, పేరుకి ఎవరు గుర్తించని బాల్యం, కానీ గుండెల్లో దేశమంత పెద్ద ఆశలు. పేదరికం మాటలు చెప్పలేదు, కష్టం మౌనంగా పాఠాలు నేర్పింది. చిన్న చేతులు పెద్ద దారిని వెతికాయి, స్వయం కృషే జీవితానికి దిక్సూచినని నమ్మాయి. ఇల్లు వదిలి ప్రపంచం చూశాడు, నిశ్శబ్దమే గురువుగా మారింది. నడకలో ఆలోచనలు పదునెక్కాయి, ఒంటరితనం కూడా శక్తేనని తెలిసింది. ఆశ్రమాల గాలిలో తపన పెరిగింది, నిద్రలేని రాత్రులు దారిని చూపాయి. స్వార్థం లేని జీవితం సాధనమైంది, సంకల్పమే శరీరంగా మారిన కాలమది. ఒక ఆలోచన నిలబెట్టింది, ఒక సిద్ధాంతం ముందుకు నడిపింది. దేశమే కుటుంబమని హృదయం నమ్మింది. కార్యమే పూజగా మారిన ప్రయాణమనేది. ఇది ఒక మనిషి కథ కాదు, ఇది ఒక ఆలోచనకు స్వరం. సాధారణ జీవితం నుంచే పుట్టిన అసాధారణ సంకల్పపు ప్రతిధ్వని ఇది. కాలం ఎదురుగా నిలిచింది, సహనం పరీక్షగా మారింది. గుర్తింపు ఆలస్యమైంది, కానీ నమ్మకం ఎప్పుడు తొలగలేదు. నిందల మధ్య మౌనం మాట్లాడింది, నిర్ణయాల బరువు ఒంటరిగా మోసాడు. చప్పట్ల కన్నా ప్రశ్నలే ఎక్కువైనా వెనక్కి తగ్గక ముందుకు నడిచాడు. పుస్తకాలు మాటలాడాయి, వివేకానందుడి స్వరం వెలుగునిచ్చింది. దేశ చరిత్రే గురువుగా నిలిచింది. ఆత్మవిశ్వాసమే ఆయుధమైంది. శక్తి కాదు క్రమశిక్షణ, వేగం కాదు సహనం, పదవులు కాదు బాధ్యత, నాయకత్వానికి నిజమైన అర్థం. పథకాలు కాదు సంకల్పాలే కనిపించాయి, సంఖ్యలు కాదు మనుష్యులే ముఖాలయాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే కలలో ప్రతి పౌరుడి పాత్రను గుర్తు చేశాడు. ఇది ఒక ముగింపు కాదు, ఇది ఇంకా సాగుతున్న దారి. జీవితం ప్రశ్నలు అడుగుతూనే ఉంది, సంకల్పం సమాధానం అవుతూనే ఉంది. మన జీవితం ఎంత చిన్నదైనా ఆలోచన పదైతే చాలు. ఒక స్వరం కాలాన్ని దాటితే అది లక్షల జీవితాల్లో ప్రతిధ్వనిస్తుంది.
చిన్న రైలే స్టేషన్ చాయి కప్పులో ఆవిరిలా ఎగసిన కలలు పేరుకి ఎవరు గుర్తించని బాల్యం కానీ గుండెల్లో దేశమంత పెద్ద అసలు పేదరికం మాటలు చెప్పలేదు కష్టం మౌనంగా పాఠాలు నేర్పింది చిన్న చేతులు పెద్ద దారిని వెతికాయి స్వయం కృషే జీవితానికి దిక్సూచినని నమ్మాయి ఇల్లు వదిలి ప్రపంచం చూశాడు నిశ్శబ్దమే గురువుగా మారింది నడకలో ఆలోచనలు పదునెక్కాయి ఒంటరితనం కూడా శక్తేనని తెలిసింది ఆశ్రమాల గాలిలో తపన పెరిగింది నిద్రలేని రాత్రులు దారిని చూపాయి స్వార్థం లేని జీవితం సాధనమైంది సంకల్పమే శరీరంగా మారిన కాలమది ఒక ఆలోచన నిలబెట్టింది ఒక సిద్ధాంతం ముందుకు నడిపింది దేశమే కుటుంబమని హృదయం నమ్మింది కార్యమే పూజగా మారిన ప్రయాణమిది ఇది ఒక మనిషి కథ కాదు ఇది ఒక ఆలోచనకు స్వరం సాధారణ జీవితం నుంచే పుట్టిన అసాధారణ సంకల్పపు ప్రతిధ్వని ఇది కాలం ఎదురుగా నిలిచింది సహనం పరీక్షగా మారింది గుర్తింపు ఆలస్యమైంది కానీ నమ్మకం ఎప్పుడు తొలగలేదు నిందల మధ్య మౌనం మాట్లాడింది నిర్ణయాల బరువు ఒంటరిగా మోసాడు చప్పట్ల కన్నా ప్రశ్నలే ఎక్కువైనా వెనక్కి తగ్గక ముందుకు నడిచాడు పుస్తకాలు మాటలాడాయి వివేకానందుడి స్వరం వెలుగునిచ్చింది దేశ చరిత్రే గురువుగా నిలిచింది ఆత్మవిశ్వాసమే ఆయుధమైంది శక్తి కాదు క్రమశిక్షణ వేగం కాదు సహనం పదవులు కాదు బాధ్యత నాయకత్వానికి నిజమైన అర్థం పథకాలు కాదు సంకల్పాలే కనిపించాయి సంఖ్యలు కాదు మనుష్యులే ముఖాలయాయి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే కలలో ప్రతి పౌరుడి పాత్రను గుర్తు చేశాడు ఇది ఒక ముగింపు కాదు ఇది ఇంకా సాగుతున్న దారి జీవితం ప్రశ్నలు అడుగుతూనే ఉంది సంకల్పం సమాధానమవుతూనే ఉంది మన జీవితం ఎంత చిన్నదైనా ఆలోచన గొప్పదైతే చాలు ఒక స్వరం కాలాన్ని దాటితే అది లక్షల జీవితాలో ప్రతిధ్వనిస్తుంది